తారా, ఈ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. వచ్చిన డెలిగేట్స్ అందరికీ నువ్వు మన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తప్పకుండా సార్. ఈ ప్రాజెక్టు గురించి, దీని వెనక ఉన్న మీ ఆశయం గురించి నేను వాళ్ళకి చెప్తాను. చాలా రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ మీద నేను తన వర్క్ చేస్తున్నాం సార్. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఏంటి బాబు గారు, ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ మా చెల్లై లేకుండా కండక్ట్ చేస్తున్నారు? నువ్వు ఆవేశపడకు, మీ చెల్లిని రెచ్చగొట్టకు. ఇక్కడ ఏ మీటింగు జరగటం లేదు, మేము జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. నువ్వు చెప్పుతారా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? బాబు గారు, మా చెల్లెలు వచ్చిన తర్వాత మాట్లాడుకోండి. మావయ్య, మమ్మీ వేరే పని మీద ఉంది, తన్నెందుకు డిస్టర్బ్ చేయడం? నేను వెళ్ళి మా చెల్లెలు ఏం చేస్తుందో చూసొస్తాను. మీ మమ్మీని సగం చెడగొట్టేది వీడేనమ్మా. సృజన, కాఫీ తీసుకోండి. అదేంటి వసుదా, కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? నేను తీసుకొస్తే తప్పేంటి? అందరూ బిజీగా ఉన్నారు కదా, తీసుకోండి. థ్యాంక్ యూ. సార్ సార్, మీరు ఈ రెండో కప్పు తీసుకోండి. దాంట్లో చక్కెర తక్కువ వేశాను. ఇది తీసుకోండి. ఆహా, కాఫీ స్మెల్ చాలా బాగుందమ్మా. ఏం పొడి? సొంటి కాఫీ సార్. ఏంటి, సొంటి కాఫీయా? అదంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి ఇవ్వకుండా అందరికి ఇస్తున్నావా? ఇటివు. అయ్యో, మీకెందుకండి శ్రమ? మీ ఆయనకి నేను ఇస్తానులే. వద్దు, మా ఆయనకి నా చేత్తో నేనే ఇవ్వాలి. తీసుకోండి. గోపి, కాఫీ తీసుకో. వద్దండి. భలే వాడివే, సొంటి కాఫీ తీసుకో. ఇదంటే మా ఆయనకి ప్రాణం, తెలుసా? నేనెప్పుడు సొంటి కాఫీ తాగలేదండి. ఒకసారి తాగితే కదా తెలుస్తుంది. తీసుకో. ఇదేంటిది? ఈ కాఫీ కప్ కి బలవలసింది తార కదా, గోపిగాడు బలవుతున్నాడేంటి? ఇక మిగిలింది విషం కలిపిన కాఫీయే. మా ఆవిడ ఖచ్చితంగా దాన్ని నాకే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా? ఏమండి, ఇలా రండి. వస్తున్నా. సొంటి కాఫీ తీసుకోండి. ఇప్పుడు వద్దులేవే. అదేంటండి, గేదె కుడితే తాగినట్టు రోజుకి 30 సార్లు సొంటి కాఫీ తాగుతూనే ఉంటారు కదా. అబ్బా, ఇప్పుడు వద్దని చెప్తున్నాను కదా. ఇప్పుడేమైంది సడన్ గా? తీసుకోండి. వద్దు వద్దు. అరే తీసుకోండి. వద్దు. అన్నయ్య వద్దంటున్నాడు కదా, ఎందుకు ఇబ్బంది పెడతావు? చెల్లెమ్మా,
అంటే సొంటి కాఫీ మిస్ అయిందని అలా ఫిట్స్ తెచ్చుకోకండి. మీకు మళ్ళీ నేను చేసి తీసుకొస్తాను కదా. అలాగే. కాఫీలో పాయిజన్ కలిపావా? అవును మేడం, తారాకిద్దాం అనుకున్నాను, కానీ మీ వదినొచ్చి చెడగొట్టింది. థ్యాంక్ గాడ్, జస్ట్ మిస్. తారా ఆయుష్ గట్టిదనుకుంటా, మీ వదినొచ్చి కాపాడింది. కానీ నేనొదలను. ఈసారి సరైన ప్లాన్ వేసి త్వరగా పని పూర్తి చేయి. ఓకే మేడం. తారా, నువ్వు శ్రీకర్ కలిసి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరకు వెళ్ళండి. ఆ బిల్డింగ్ కట్టడంలో ఏ మాత్రం ఆలస్యం కాకూడదు. అవును సృజన, అక్కడ ఆలస్యం అయితే ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు తారా. శ్రీకర్, ఈ విషయంలో మీరు పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలాగే సార్. ఏంటి కార్ దగ్గరికి తీసుకొచ్చావు? వాళ్ళు ఇదే కారులో వెళ్తారు కదా. అవును, అంటే ఈ కార్ని పేల్చేస్తావా? అలా చేస్తే ముందు నేను, నా వెనక నువ్వు, నీ వెనక నీ చెల్లెలు జైలుకు వెళ్తాం. దీనికంటే ఆ పెర్ఫ్యూమ్ బాగుంటుందా? అవును, కార్ స్టార్ట్ చేశాక లోపలున్న వాళ్ళకి మామూలుగా ఉండదు. ఓహో, అంటే స్మెల్ అంత బాగుంటుందన్నమాట. లోపలికెళ్ళి కూర్చోండి, మీకే తెలుస్తుంది. రండి. వస్తుందా? తలుపు తీ వస్తుందా? తలుపు ఊపిరి ఆడట్లేదు. వస్తుందా? డోర్ తీ, డోర్ తీ. ఎలా ఉంది? ప్రాణం పోయేటట్టుంది. వస్తుందా? ఆ పర్ఫ్యూమ్ పీల్చగానే నరాలు పనిచేయడం మానేస్తాయి, ఊపిరందదు. ఆ టైంలో కారు దేన్నో గుద్దుకుంటుంది, లోపలున్న వాళ్ళందరూ చస్తారు. అమ్మా వసుదా, నువ్వు మనిషివి కాదు, మనిషి రూపంలో ఉన్న మృత్యుదేవతవి. సరే, వాళ్ళు వస్తున్నారు, పద. అలాగే. తారా, మనం త్వరగా సైట్ విజిట్ ఫినిష్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. మీటింగ్ టైంకి మనం లేకపోతే సృజన మేడం హ్యాండిల్ చేయలేరు. అది నిజమే. త్వరగా పద. మేడం,
మేడం నేను కూడా వస్తాను మేడం. వద్దు గోపి, మేము ఆఫీస్ పని మీద వెళ్తున్నాం, నీకు బోర్ కొట్టేస్తుంది. పర్వాలేదు మేడం, మీరు మీ పని చూసుకోండి. నేను మీరు తిరిగి వచ్చే లోపల ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తాను. అది కాదు గోపి. ఫోన్లే తారా, సరదా పడుతున్నాడు కదా, రాని. ఆ గోపిగాడు వెళ్తున్నాడేంటి? అనవసరంగా చస్తాడేమో. చావని దరిద్రం వదిలిపోతుంది. అందరినీ చావు వెతుక్కుంటూ వస్తే వీడు చావులు వెతుక్కుంటూ వెళ్ళాడు. తారా, గోపి ట్రీట్మెంట్ అంతా అయిపోయింది కదా? శ్రీకర్, నువ్వు ఇలా గుర్తు చేయకు. మేడం నన్ను తీసుకెళ్ళి మళ్ళీ హిమాలయాస్లోనే వదిలేస్తుంది. గతం గుర్తుకు రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి. వద్దులేండి మేడం, గుర్తుకు రాకపోయినా పర్వాలేదు. మీరు ఏ ప్రయోగాలు చేయకండి. పర్ఫ్యూమ్ స్మెల్ ఏంటి అంత ఘాటుగా ఉంది? అదే నాకు అర్థం కావటం లేదు. ఊపిరి అందటం లేదు తారా. సార్ 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 మేడం 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 సార్ 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 మేడం 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 ఏదో తేడా జరిగింది. సడన్ గా స్పృహ తప్పిపోయాం. అవును సార్, మీరు స్పృహ తప్పి కార్ని చెట్టు గుద్దారు. అప్పుడే నాకు స్పృహ తప్పింది.
కానీ వెంటనే సడన్గా మెలకు వచ్చింది. వెంటనే కార్ డోర్ తీసి మీ ఇద్దరిని బయటికి తీసుకొచ్చాను. లేకపోతే ముగ్గురం చచ్చిపోయేవాళ్ళం. ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనక వసుధ హస్తం ఉందా? తను వస్తూనే సృజన తలపై పూలకుండి పడబోయింది. ఇప్పుడు మా అందరికీ ప్రాణాపాయం తప్పింది. ఏంటి తారా? ఈ ఫ్రెషనర్ ఏదో తేడాగా ఉంది శ్రీకర్. కామన్గా కారులో పెట్టే ఎయిర్ ఫ్రెషనర్స్ స్మెల్ మైల్డ్గా ఉంటుంది, కానీ ఇది చాలా ఘాటుగా ఉంది. ఎక్స్పైర్ అయి ఉంటుందేమో. దీని మీద ఎక్స్పైరీ డేట్ ఏం లేదు. పక్కన పారే శ్రీకర్, మనం త్వరగా వెళ్ళాలి. ముందు కార్ సంగతి చూడు. వసుధ అసలు ఇంట్లోకి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? వసుధ గురించి సృజనతో మాట్లాడాలి. వసుధ అసలు ఇంట్లోకి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? వసుధ గురించి సృజనతో మాట్లాడాలి. కార్ బానే ఉంది తారా, ఏం కాలేదు. ఇంకో విషయం, ఇక్కడ జరిగిందేది సృజనకి చెప్పొద్దు. సడన్ గా తెలిస్తే కంగారు పడుతుంది. నేను మెల్లిగా చెప్తాను. అదే నిజమే తారా, చెప్పకుండా ఉండడమే బెటర్. నేను కూడా చెప్పలేండి మేడం. సరే. నువ్వు ఏ పనైనా చిటికలో చేస్తావని, ఏమాత్రం అనుమానం రాకుండా మర్డర్లు చేస్తావని మా అన్నయ్య గొప్పగా చెప్పాడు. కానీ ఆ తారని ఏం చేయలేకపోతున్నావేంటి? నేను కరెక్ట్గానే ప్లాన్ చేశాను మేడం, కానీ ఆ తారకి లక్క కలిసి వస్తుంది. అందుకే మొదటిసారి మీ వదిని కాపాడింది. ఈసారి ఎలా బయటపడ్డారో అర్థం కావడం లేదు. అవన్నీ నాకు తెలీదు. ఆ తార ఎలాగైనా చావాలి. ఈసారి కరెక్ట్గా ప్లాన్ చేయి. కొంచెం టైం ఇవ్వండి మేడం, ఈసారి ప్లాన్ ఫెయిల్ అవ్వదు. అదేం కుదరదు. నీకిప్పటికే చాలా టైం ఇచ్చాను. అది రేపే చావాలి. నీ వల్ల కాకపోతే చెప్పు, వేరే వాళ్ళని తెస్తాను. సుధ వల్ల కానిది ఎవరి వల్ల కాదు మేడం. నేను ఇచ్చిన పని చేయడమే కాదు, పనిచ్చిన వాళ్ళ సేఫ్టీ కూడా చూస్తాను. చంపేసి వెళ్ళిపోవడం చాలా తేలిక మేడం, కానీ నేను అలా చేస్తే పోలీసులు మిమ్మల్ని అనుమానిస్తారు. ఎందుకంటే ఈ ఇంట్లో తారతో గొడవ పడేది మీరు మాత్రమే. అవన్నీ నాకు తెలీదా? ఎవరో ఒక అనామకురాలు చనిపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా? నన్ను భయపెట్టాలనుకోవడం మానేసి నీ పని నువ్వు తొందరగా చెయ్యి, లేదా ఇల్లు వదిలి వెళ్ళిపో. మీలాంటి వాళ్ళందరినీ పోషించడానికి ఇది ధర్మసత్రం కాదు. సరే, మీరన్నట్టు దాన్ని రేపే చంపేస్తాను. ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా పని పూర్తి చేస్తాను. నేను నిన్నమ్మను. మళ్ళీ ఎవరో అడ్డొచ్చారని చెప్తావు. నువ్వు దాన్ని నా కళ్ళ ముందే చంపాలి. అప్పుడే నీ పనితనం తెలుస్తుంది, నా కక్ష తీరుతుంది. ఓకే మేడం, మీ కళ్ళ ముందే చంపుతాను. మీరు రేపు కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గరకు వచ్చేయండి. సరే, వస్తాను. అక్కడేం చేస్తావో చెప్పు. ప్లాన్ గురించి ముందు మాట్లాడుకోకూడదు మేడం. ఏం చేస్తానో మీరే చూద్దురు గాని. చూడుతారా, ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు.
ఏం జరిగిందో తెలుసుకో. అలాగే మేడం, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మేడం తార వస్తుంది, మీరు రెడీగా ఉండండి.